వెల్కమ్ టు N9 మీడియా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల నాగ్పూర్లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేబీ హెడ్గేవార్, ఆర్ఎస్ఎస్ రెండవ సర్సంఘచాలక్ మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్లకు నివాళులు అర్పించడం అందరిలోనూ చాలా ఆసక్తిని రేకెత్తించింది. బాగా ప్రచారమైన ప్రధానమంత్రి నాగ్పూర్ పర్యటనను ఆర్ఎస్ఎస్లో తన ప్రతిష్టను బలోపేతం చేసుకునేందుకు ఏర్పాటు చేయబడిన కార్యక్రమంగా చాలా మంది వ్యాఖ్యానించారు. ఈ సెప్టెంబర్ నాటికి మోడీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారని, భారతీయ జనతా పార్టీ నిబంధనల ప్రకారం ఆయన పదవి విరమణ చేస్తారని మరొక అంచనా కూడా ఉంది. తండ్రి లాంటి ఆర్ఎస్ఎస్ కు కొడుకు లాంటి బీజేపీకి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్టు కనిపించడానికి ఇంకొన్ని కారణాలున్నాయి. 2024 సాధారణ ఎన్నికల సమయంలో బీజేపీకి ఇప్పుడు స్వంతంగా గెలవగలిగే సామర్థ్యం ఉందని, తమకు ఆర్ఎస్ఎస్ మద్దతు అవసరం లేదని, గతంలో బీజేపీకి తక్కువ బలం ఉన్న కారణంగా ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ మద్దతు అవసరం ఉండేదని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించాడు. తాను జీవరహితుడినని, ఈ భూమి మీద పనిచేయడానికి దేవుడు తనను నేరుగా పంపాడని మోడీ చేసిన ప్రకటన రెండవ కారణం. ఈ ప్రకటనను ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ మోడీలో పెరిగిన అహంకారానికి సంకేతంగా భావించాడు. కొందరు తాము ఉన్నతులం అంటే దేవుళ్ళం అని విశ్వసించడం మొదలుపెట్టి తరువాత తమను తాము దేవుళ్ళుగా ప్రకటించుకుంటారని భగవత్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బలం తగ్గింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ పూర్తి సామర్థ్యంతో పాల్గొనలేదనే అభిప్రాయం ఒకటి ఉంది. వెంటనే అది మహారాష్ట్ర, హర్యానా శాసనసభల ఎన్నికల్లోకి దూకింది. ఆర్ఎస్ఎస్ కు సంబంధించినంత వరకు ఖలిస్తాన్ ఉద్యమాన్ని భారతీయ ఐక్యతకు ముప్పుగా భావించిన సందర్భంలో 1984 ఎన్నికలు మినహాయిస్తే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు బీజేపీకి అండగా నిలిచి ఎన్నికల్లో దాని ఎదుగుదలకు ఉపయోగపడింది. దీనికి ప్రధానంగా ప్రణాళికలు రూపొందించేది ఆర్ఎస్ఎస్. దాని రాష్ట్రీయ ప్రతినిధి సభ అంటే జాతీయ ప్రతినిధుల కమిటీ సమన్వయంతో దాని బహుళ అనుబంధ సంస్థలు వాటి స్వంత ఎజెండాల్ని అనుసరిస్తున్నప్పటికీ సమాజంలోని వివిధ వర్గాల్లో గత విలువలను అంటే మనుస్మృతిని కీర్తించడానికి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని కూడా వ్యాప్తి చేస్తాయి. ముస్లింలు, క్రైస్తవులు అలాగే విదేశీ మూలాలకు చెందిన మతాలకు చెందిన వారు కావడంతో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు వారికి వ్యతిరేకంగా ద్వేషభావాల్ని కూడా వ్యాప్తి చేస్తాయి. అదే సమయంలో ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఆ సంస్థలు శక్తివంచన లేకుండా కృషి చేస్తాయి. హిందూ మహాసభకు చెందిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సహాయ సహకారాలతో భారతీయ జనసంఘ్ ఏర్పడింది. ముఖర్జీ మరణం తర్వాత ఆర్ఎస్ఎస్ నెమ్మదిగా బీజేఎస్ను తన స్వాధీనంలోకి తెచ్చుకోవడంతో ఆర్ఎస్ఎస్ పూర్తి స్థాయిలో ఒక రాజకీయ సంస్థను ఏర్పాటు చేసుకుంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ వాటి ఇతర సంతతి మధ్య పని విభజన చాలా స్పష్టంగా ఉంది. 1980లో విశ్వ హిందూ పరిషత్ రామమందిర ఉద్యమాన్ని ప్రారంభించి ఆ తర్వాత బీజేపీ దానిని చేపట్టి జాతీయ రాజకీయ ఎజెండాగా మార్చి దాని నుండి రాజకీయంగా లబ్ధి పొందిన తీరు ఒక మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. తన గురించి తాను ప్రచారం చేసుకునేందుకు మతపరంగా మైనారిటీలు, సమాజంలోని బలహీన వర్గాలు, ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, మహిళలకు వ్యతిరేకంగా అపోహలు సృష్టించడానికి ఆర్ఎస్ఎస్ గత వైభవానికి, తప్పుడు చరిత్రకు సంబంధించిన అంశాలను లేవనెత్తుతుంది. దాని శాఖలు, ఇతర సామాజిక కార్యక్రమాల ద్వారానే సమాజంలో అది బలంగా తయారైంది. భారతీయ సమాజం భూస్వామ్య సమాజం నుండి వలసవాద వ్యవస్థకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజకీయంగా మార్పు చెందినప్పటికీ ఆర్ఎస్ఎస్ తన శాఖల ద్వారా రాజ్యాలు, భూస్వామ్య సామాజిక కాలాల నాటి కుల, లింగ, శ్రేణిగత వ్యవస్థల సూత్రాలను చాలా తెలివిగా ప్రచారం చేసింది. దానికి ఏకలవ్య విద్యాలయాలు, వనవాసీ కళ్యాణ ఆశ్రమ్, సేవా భారతి, రాష్ట్ర సేవికా సమితి లాంటివి అనేకం తోడ్పాటునందించాయి. పౌర సమాజం, సామాజిక రాజకీయ నిర్మాణంలోకి ఆర్ఎస్ఎస్ చొరబాటు నిరంతర ప్రక్రియ అయినప్పటికీ రాష్ట్రాల్లో, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఇది మరింత పెరిగింది. ఇప్పుడు శాఖలకు తోడు మహిళలు, పిల్లలు, వృద్ధులను తమ భావజాల చట్రంలో ఉంచేందుకు గాను కమ్యూనిటీ గ్రూపుల కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవలి కాలంలో మా ప్రాంతంలో ఒక పిక్నిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక ముస్లిం మహిళ ఆ పిక్నిక్లో పాల్గొనాలనుకుంది. కానీ ఆ కార్యక్రమంలో చేసే ప్రసంగాలు, ఇతర కార్యక్రమాల వల్ల ఆమె ఇబ్బంది పడుతుందని ఆమెకు స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర సేవికా సమితి ఉదయం నిర్వహించే శాఖలకు వెళ్లే మహిళలు చేతిలో లాఠీకర్రలతో నడుచుకుంటూ వెళ్తారు. గడిచిన దశాబ్ద కాలంలో బీజేపీ పాలన ఆర్ఎస్ఎస్ హిందూ జాతీయ ఎజెండాలో భాగమైన రామమందిరం, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ అలాగే ఎన్ఆర్సీలను అమలుపరిచింది. ఇటీవలే లోక్సభ వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. లోతుగా చూస్తే ఆర్ఎస్ఎస్, బీజేపీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. హిందూ రాజ్య స్థాపన అనే వారి ఐక్య లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన వ్యూహంలో కొన్ని విభేదాలు ఉండవచ్చు.
నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో హెడ్గేవార్ గోల్వాల్కర్లు తమకు మార్గాన్ని చూపించినందుకు వారికి మోడీ నివాళులు అర్పించాడు. ఏమిటి ఆ మార్గం? ఒకటి, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం విలువలతో కూడిన సమ్మిళిత జాతీయవాదం కొరకు కృషి చేస్తున్న భారత జాతీయోద్యమ విలువలకు దూరంగా ఉండటం. రెండవది, థ్రెట్స్ టు హిందూ నేషనల్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అండ్ కమ్యూనిస్ట్ అనే గోల్వాల్కర్ రచనను వారు నిరాకరించే ప్రయత్నం చేస్తుండగా ఆచరణలో వారి విధానాలు దీనినే అనుసరిస్తున్నాయి. ఈ 2025లో ఇటీవలే జరిగిన ఈద్ వేడుకే దీనికి ఒక స్పష్టమైన ఉదాహరణ. ఒక రాష్ట్రం ఈ పండుగ సందర్భంగా ఇవ్వాల్సిన సెలవు దినాన్ని ఐచ్ఛిక సెలవు దినంగా మార్చింది. రోడ్లపై నమాజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నమాజ్ చేస్తున్న వారిపై కొన్ని ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేశారు. ఉత్తరప్రదేశ్లో ఒకరు ఇంటి మేడపై నమాజ్ చేయడాన్ని కూడా నిషేధించారు. కాబట్టి గడిచిన 10 ఏళ్ల మోడీ పాలన గోల్వాల్కర్ చెప్పిన విషయాలను నిజం చేస్తుంది. క్రైస్తవులకు సంబంధించిన విషయాలకు వస్తే, ఒడిశా అక్కడ ఇప్పుడు మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం గెలిచింది. అయితే ఒడిశాలో చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు చేయటం అంత తేలికైన విషయం కాదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. బాలాసోర్ అనే జిల్లాలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 13(3)(a)ను అనుసరించి ఆదివాసీ క్రైస్తవులు తమ గ్రామంలో మృతదేహాన్ని ఖననం చేసే హక్కు లేదని తప్పుదారి పట్టించే వాదనలు చేస్తూ సార్మా మాఝీ అనే గిరిజన సంస్థ ఆదివాసీ క్రైస్తవులను గ్రామ బహిష్కరణ చేస్తామని బెదిరిస్తోంది. ఆర్ఎస్ఎస్ భావజాలం నుండి ప్రేరణ పొందిన మోడీ భారతదేశం అభివృద్ధి చెందుతుందని అదే పనిగా చెబుతున్నాడు. ఒకసారి అంతర్జాతీయంగా సంతోషం, మత స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, ఆకలి, ప్రజాస్వామ్య సూచీలను పరిశీలిస్తే భారతదేశం ర్యాంకు పతనం దశలో ఉన్నట్టు తెలుస్తుంది. వికాస్ అంటే ఈ దేశంలో అభివృద్ధి చెందడానికి లేదా బ్యాంకుల నుంచి దోచుకున్న పెద్ద మొత్తం డబ్బుతో ఈ దేశాన్ని విడిచి వెళ్ళడానికి చట్టాన్ని ఉల్లంఘించేవాడు సంపదను దోచుకోవడం అని మోడీకి, అతని భావజాలానికి అనిపిస్తుంది. కాబట్టి మాటలకు చేతలకు మధ్య ఉండే సారూప్యత ఏంటి ఇక్కడ? ఇటీవలే మోడీ నాగ్పూర్ పర్యటనకు ఒక స్పష్టమైన రాజకీయ లక్ష్యం ఉంది. ఆయన మాటలు ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రజల దృష్టిని ఆకర్షించేవిగా ఉన్నాయి.